5 రొట్టెలు 2 చేపలు అవి ఎవల పిండితో చేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు చాలామంది వచ్చేసారు. ఇలాగే యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగం వినటానికి. రోజులు కూడా మనకైతే దేవుని వాక్యం అంటే చాలా చిరాకు. ఆది సంఘస్థులు ఎలాగా ఉంటారంటే అప్పుడే ముగించేశారు అన్నట్లుగా వారు చూస్తుండేవారట. యేసు ప్రభు వారు బోధ చేస్తుంటే అయ్యా అప్పుడే ముగించేశారా. అప్పుడు యేసు అనేవాడు 2 రోజులే నేను ప్రసంగం స్టార్ట్ చేసి ఆయన మీరు వాక్యంలో అంత ఇమ్మర్స్ అయిపోయారు, అంత ఆనందిస్తున్నారు. అటువంటి అనుభవం ఉందండి మన జీవితాల్లో. వాక్యం ఒక 10 నిమిషాలు అయ్యేటప్పటికి మన జీవితాల్లో ఎంతో విసుగుదల. వాక్యం మనం బ్రతికింపజేసేది. వాక్యాన్ని వినకుండా నువ్వు ఏ విధంగా బ్రతుకుతావు ఆధ్యాత్మికంగా? ఆదివారం ఒక్కరోజు నువ్వు వస్తావు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టేశాడు. చెప్పండి, ఆ కుర్రోడు చాలా అల్పమైనటువంటి వాడు. వాళ్ళ అమ్మ ఇచ్చింది, ఒరే యేసుక్రీస్తు ప్రభు బహు దీర్ఘ ప్రసంగి, ఒక కాన్సెప్ట్ని పట్టుకున్నాడంటే ఆయన రోజులు మాట్లాడగలడు, ఆయన పరలోకం నుంచి వచ్చిన బోధకుడు, ఆయన అద్భుతంగా దీర్ఘ ప్రసంగి కాబట్టి మధ్య మధ్యలో ఆయన చెప్తున్నప్పుడు ఆ పొట్టనలా ఓపెన్ చేసి కొద్దిగా తింటా ఉంటారా బాబు, మళ్ళీ పెడతారో పెట్టరో వాళ్ళు అని చెప్పి తల్లి ఎన్ని చేపలు ఇచ్చింది? 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్రాబ్లం ఎరైజ్ అయింది. దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు శిష్యుల వైపు చూసి, శిష్యులారా వీరికి భోజనం పెట్టండి, నాకు చాలా జాలేస్తుంది వారిని చూసి, వారు ఆకలితో ఉన్నారు, అందుని బట్టి భోజనం పెట్టండి అన్నారు. వెంటనే ఇస్కరియోతు యూదా, డబ్బు ఆమె ఫైనాన్స్ కదా, మనోడంతా కూడా ఫైనాన్స్ అంతా చూసుకుంటాడు, వచ్చి చెప్పాడు, అయ్యా డబ్బులు ఏమి లేవండి, ఈరోజు చందాలు కూడా ఏమి, జనాలందరూ మన దగ్గర తినడానికి వెళ్తున్నారు కానీ మనకు కానుకలు వేయడానికి ఎవరు రావట్లేదు, డబ్బులు ఏమి లేవు, కానుకలు లేవు, ఏ విధంగా భోజనం పెట్టమంటా అని తర్జన భర్జనలు పడుతుంటే క్రింద ఉన్నటువంటి ఒక బాలుడు, అయ్యా దేవుని సేవకుడు ఉంచున్నాడు, ఒక శిష్యుడు వెళ్ళి ఏదైనా ఆహారం ఉందో చూద్దాం అనుకుని జన సమూహంలోకి వెళ్ళినప్పుడు ఒక కుర్రోడు చిన్న పిల్లోడు లేచి, అంకుల్ నా దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పి యేసయ్య చేతికి ఎప్పుడైతే అప్పగించగానే ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ రొట్టెని పంచిపెట్టమని ఎప్పుడైతే ఆదేశించగానే ఇంకా 12 గంపల రొట్టెలు ముగిలిపోయినాయి. ఆ చిన్న పిల్లవాడు అల్పుడే, వాడికి ఎవరు కూడా రికగ్నేషన్ కూడా ఎవరు కూడా గుర్తించి ఉండరు. కానీ యేసయ్య చేతిలో తన యొక్క రొట్టెల్ని పెట్టినప్పుడు, తన యొక్క చేపలను పెట్టినప్పుడు అనేక ఆశీర్వాదాలు తను చూశాడు. ఈరోజు నీ యొక్క కానుక నీకు చిన్నదే కావచ్చు, కానీ దేవుని చేతిలో పెట్టు. నీ యొక్క తలాంతులు నీకు చిన్నవిగానే ఉండొచ్చు, కానీ దేవుని చేతిలో పెట్టు, దాన్ని దేవుడు మల్టిప్లై చేస్తాడు. హల్లెలూయా. God will multiply your resources today. Amen. If you trust God, God will multiply your finances. God will multiply your resources. God will multiply your things that you have in your house. నీ జీవితంలో ఉన్నటువంటి, నీ కుటుంబంలో ఉన్నటువంటి కార్యాలను ఏం చేయగలరు? అభివృద్ధి చేయగలరు. సృష్టి మీద ఏముంది? అధికారం. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన కలుగు చేశాడు కాబట్టి. Because he is a creator, he is an authority over creation. ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టి మీద ఏముంటుంది? ఆయనకి అధికారం ఉంటుంది. దేవాదేవుడు ఈ లోకంలో ఆయన సముద్రం మీద నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 14:25 ఆయన సముద్రం మీద నడిచాడు. ఏ మానవుడైనా ఈ ప్రపంచంలో సముద్రం మీద నడవగలడా? ఆ నీటి మీద ఎవరైనా నడవగలరా? యేసు ప్రభు వారు నడిచాడు. తుఫాన్ ఏం చేశాడు? ఆయన గద్దించాడట. మనం కొన్ని వాటిని గద్దిస్తాం, మాట వింటాయండి. అవి వీధి కుక్కలు ఉంటాయి, బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి, మన వెనకాల వచ్చేస్తే కరవడానికి వచ్చేస్తుంటాయి. అప్పుడు నువ్వు గద్దించావు అనుకోండి, మాట వింటాయా? కరిచేస్తాయి. కానీ దేవాదేవుడు గొప్ప తుఫాన్ ఏం చేశాడు? గద్దించగా అది నిమ్మలమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఆయన నీళ్లను యొక్క స్వాభావిక ధర్మాన్ని కూడా ఆయన మార్పు చేశాడు. చెప్పండి, నీళ్లకు ఉన్నటువంటి స్వాభావిక ధర్మాన్ని కూడా ఆయన ఏం చేశాడు? మార్పు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటి అద్భుతం ఏంటి? భూప్రపంచం మీద ఆయన చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఆయన పరిచర్యలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చటం అనేది. కానానులో ఒక పెండ్లి విందు జరుగుతుంది. ఆ పెండ్లి విందులో ఒక సమస్య వచ్చింది. ప్రిపేర్ చేసుకున్న ఆ ద్రాక్ష రసం అంతా కూడా అయిపోయింది. పెళ్లి చేస్తున్నటువంటి ఆ పెద్దలకి సగం అయిపోయేటప్పటికి భోజనాలు అయిపోయినాయి అనుకోండి. టెన్షన్, ఆందోళన. అప్పుడు ఏమంటారో తెలుసు, ఎందుకు భోజనాలు పెట్టావయ్యా? పెట్టలేనప్పుడు ఎందుకు పిలిచావు మమ్మల్ని? అవమానపరచడానిక అని సూటిపోట్ని మాటలు అంటూ ఉంటారు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నాడు, ఆ పెళ్లికి పిలువబడ్డాడు. కానీ దేవుడు అద్భుతం చేశాడు. ఆ యొక్క నీటి బాణాలు నీటితో నింపండి, మీరు చూస్తారు అద్భుతం. అసలు నీటికి రంగు, రుచి, వాసన ఉంటాయా? నీటికి రంగు ఉంటుందా? రుచి ఉంటుందా? వాసన ఉంటుందా? దేవాదేవుడు ఎంత అద్భుతం చేశాడంటే అదే నీటికి రంగునిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రంగు లేనటువంటి ఆ నీటికి దేవుడు ఏమిచ్చాడు? రంగునిచ్చాడు.
రుచి లేనటువంటి ఆ నీటికి దేవుడు ఏమి ఇచ్చాడు? రుచినిచ్చాడు. ఇంకొకటి ఏంటి? వాసన లేనటువంటి ఆ నీటికి ఏమి ఇచ్చాడు? సువాసనిచ్చాడు. దేవుడు చేసింది అక్కడ వైన్, ఆల్కహాల్తో ఉన్నటువంటి ఆ వైన్ని దేవుడు సృష్టించలేదు, కానీ దేవుడు మంచి ద్రాక్ష రసాన్ని చేశాడు. ఈరోజు నీ జీవితం కూడా రంగు లేకపోవచ్చు, రుచి లేకపోవచ్చు, నీ జీవితానికి టేస్ట్ లేకపోవచ్చు, నీ జీవితానికి వాల్యూ లేకపోవచ్చు, కానీ యేసయ్య నీ జీవితానికి రంగు ఇవ్వగలడు, నీ జీవితానికి కలర్ఫుల్గానే చేయగలడు. హీ కెన్ మేక్ యువర్ లైఫ్ సో కలర్ఫుల్, హీ కెన్ మేక్ యువర్ లైఫ్ సో బ్యూటిఫుల్. హల్లెలూయా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు ఎప్పుడో తెలుసా? యేసయ్య ఉన్నప్పుడే లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగా చేయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘంలో ఇంకా గర్భాల కోసం ఆశిస్తున్నటువంటి వారి మాటలు వినండి. దేవుడు సంతు లేనటువంటి దాన్ని ఏం చేయగలడు? ఇల్లాలుగా మార్చగలడు. ఇక్కడ చాలామంది వివాహం కానటువంటి వారు, ఇంకా ఏకాంగులుగా ఉన్నటువంటి వారు, దేవుడు చేస్తున్న వాగ్దానం, ఆయన ఏకాంగులు సంసాలుగా చేస్తాను వాగ్దానం చేస్తారు. టీవీ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించేటువంటి సమయంలో మనం ఉన్నాం. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం నువ్వు ఉంచితే, దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని నువ్వు కనపరిస్తే దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, కానీ తొక్కగా ఉంచుడు. ఎవరైతే ఇంకా వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, వివాహ వ్యవస్థలో ప్రవేశించాలని ఆశపడుతున్నటువంటి వారికి దేవుడిస్తున్న వాగ్దానం, ఈ సంవత్సర కాలంలో దేవుడు ఉన్నతమైన కృపను మీ జీవితంలో వెల్లడి చేయబోతున్నాడు. హల్లెలూయా. శారా గురించి నేను ఇందాక మాట్లాడాను. 90 సంవత్సరాలు వచ్చినాయి, కానీ దేవుడు ఇవ్వలేదా శారాకి? హన్నాకి కుమారులు లేరు, పిల్లలు లేరు. తన సవితి అయినటువంటి పెనిన్నా రోజు సూటిపోటి మాటలు, ఏ పార్టీలకి ఫంక్షన్లకి భర్త కూడా తీసుకెళ్ళట్లేదు. ఎందుకు తెలుసా? అడుగుతారని. ఎంతో బాధ, ఎంతో విచారం. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొర్ర పెడుతుందండి. ప్రభువా, నీవే నా జీవితం అద్భుతాలు జరిగించగలవు. ఒకవేళ నువ్వు నాకు కుమారుని ఇస్తే నేను నీకు ప్రతిష్ఠిస్తానయ్యా. దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేసుకుంది. దేవుడు ఆ ప్రతిష్టకు నిజంగా మెచ్చాడండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రతిష్టకు ఆయన మెచ్చి ఒక మామూలు సాధారణమైనటువంటి కుమారుని అడిగింది, కానీ దేవాదేవుడు హన్నాకు గొప్ప ప్రవక్తని ఇచ్చేశాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. నువ్వు ప్రతిష్ట చేసుకుని అడిగితే నీవు మామూలు దాన్ని ఆశపడచ్చు, కానీ దేవుడు అద్భుతమైన దాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగా చేయగలిగినటువంటి దేవాది దేవుడు. శునేమిరాలు కూడా ఎవరు లేరు, పిల్లలు లేరు. ఎప్పుడైతే దేవుని సేవకులు ఇంట్లో అడుగు పెట్టారో ఆ ఇంట్లో గొప్ప ఆశీర్వాదం. ఈరోజు దేవుని సేవకులను ఇంట్లో అడుగు పెట్టాలమ్మా. దేవుని సేవకులను ఇంట్లో అడుగు వేయాలి. నీ ఇంట్లో వారి చేతులు కడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో వారు భోజనం చేసినప్పుడు నీకు ఆశీర్వాదం. శునేమిరాలు ఇంట్లో దేవుని సేవకుడు ఎలీషా అడుగు పెట్టాడు. తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, హాస్పిటాలిటీలో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటో తెలుసా? నువ్వు దీవించబడతావు. ఆతిథ్యం చేయటం ద్వారా, దేవుని సేవకులకి నువ్వు ఆతిథ్యం చేయటం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని. దేవుని సేవకులకి ఆతిథ్యం చేస్తే ఎవరికి ఆతిథ్యం చేసినట్టు? దేవుని దూతలకు ఆతిథ్యం చేసినట్టట. ఆతిథ్యం చేయక మరొకండి. దేవుని సేవకులను ప్రేమించడం మర్చిపోవద్దు. దేవుని సేవకుల్ని గౌరవించడం మర్చిపోద్దు. శునేమిరాలు అదే చేసింది. దేవుని సేవకుని ప్రేమించింది, దేవుని సేవకుని గౌరవపరిచింది, దేవుని సేవకు ఆతిథ్యం ఇచ్చింది. తద్వారా తన జీవితంలో లేమిని, కొరతను పూడ్చుకోగలిగింది. ఎలిజబెత్, మత్తయి సువార్తలోకి వచ్చినప్పుడు ఎలిజబెత్ తన జీవితంలో కూడా పిల్లలు లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమెకు గర్భం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేయవాడు. ఈ లోకంలో ఒక యవనస్తురాలు ఉంది. ఎన్నో ఆశలు ఆమెకున్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. నా జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలి. వివాహం వ్యవస్థలో ప్రవేశించాలని ఆశ ఉంది. ఒక వ్యక్తితో ఆ స్త్రీకి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ మ్యారేజ్. ఎంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటి? హాఫ్ మ్యారేజ్ అయిపోయినట్టే. ఎంగేజ్మెంట్ అయింది. ఆ యొక్క యూదా సాంప్రదాయంలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంత గ్యాప్ ఇస్తారు. ఎందుకో తెలుసా? ఆ గ్యాప్లో ఆ పవిత్రతను ఆమె ఎంతవరకు కాపాడుకుంటుందో టెస్ట్ చేయడానికి ఆ గ్యాప్ ఇస్తారు. ఆమె గురించి తెలుసుకోవడానికి గ్యాప్ ఇస్తారు. ఏదన్నా తేడా వస్తే ఏం చేస్తారో తెలుసా? యూదా సంప్రదాయ ప్రకారము ఆమె ఎక్కడైనా రాంగ్ బిహేవియర్ చేస్తే, ఆమె క్యారెక్టర్ లెస్ అని తెలిస్తే ఆమెను చంపేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఆమెకి ఒకరోజు గర్భం వచ్చిందండి. ఇంకా వివాహ వ్యవస్థలో ప్రవేశించలేదు, వివాహం కాలేదు, ఎంగేజ్మెంట్ అయింది, ఆమె గర్భవతి అని తెలిసింది. అప్పుడు ఏం చేస్తారు సమాజం? అవతల వాళ్ళు వచ్చి రాళ్ళు కొట్టి చంపేస్తారు. ఆ గర్భం ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా.
సంతు లేనటువంటి దాన్ని ఇల్లాలుగా దేవుడు మారుస్తానని ఒక గొప్ప ప్రణాళికని ఈ లోకంలో, గొప్ప రక్షకుణ్ణి ఆమె యొక్క కడుపులోంచి, ఆమె కడుపు ద్వారా ఈ దేవాదేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియా గర్భవతి అయింది. దేవుడిని చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడి కన్యక గర్భవతి అయి కుమారుని కంటుది, అతనికి ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అనేటువంటి ప్రవచనం నెరవేర్చబడటం మనం చూస్తుంటాం. అనుకుని ఉంటుంది, ఏంటి నాకు ఇలా కలగటువంటి, ఇప్పుడు సమాజం ఏమనుకుంటారు, నా భర్త ఏమనుకుంటాడు, యోసేపు ఏమనుకుంటాడు, నన్ను క్యారెక్టర్లెస్ ఉమెన్ అనుకోడా, లేకపోతే సమాజం అంతా నన్ను హీనంగా చూస్తారు, సూటిపోటి మాటలతో నన్ను బాధిస్తారు, ఏం చేయాలనుకుంటుంది. కానీ దేవుడు చూసుకుంటున్నాడు. హల్లెలూయా. మరియకు కనిపించిన దేవాదేవుడు యోసేపు కూడా కనిపించాడు. హల్లెలూయా. మరి కనిపించినటువంటి ఆ దేవదూత, గాబ్రియేలు దూత యోసేపు కూడా కనిపించింది. హల్లెలూయా. ఒక గొప్ప మిస్టరీని చూడండి. దేవుడు నీకు ఒక ప్రవచనం, నీకు ఒక రెవల్యూషన్ ఇస్తే దాన్ని కన్ఫర్మ్ చేయడానికి దేవుని సేవకులకు కూడా మరొక రెవల్యూషన్ ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒక రెవల్యూషన్ నువ్వు పొందుకున్నావంటే అది మరొకరికి కూడా దేవుడు ఇస్తాడు. నువ్వు ఇండివిజువల్గా పొందుకోవడానికి అవకాశం లేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా చూడండి, దేవుడు ఒక రెవల్యూషన్ ఎవరికైనా ఇస్తే అది మరలా కన్ఫర్మ్ చేయడానికి వేరే వాళ్ళకి కూడా ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూడగలుగుతాం. మరియా నిజంగా తన జీవితంలో గొప్ప స్త్రీగా, యేసు ప్రభువుకు జన్మనిచ్చినటువంటి ఒక పవిత్ర మూర్తిగా, పవిత్ర మాతృమూర్తికి ప్రపంచంలో చలామణి అయిందంటే దేవుని వాగ్దానం సంతులేని దాన్ని ఇల్లాలుగా మార్చగలడం. ఎన్ని మాటలు దేవుడికి ఆ అధికారాలు ఉన్నాయి, ఈ అధికారులను, అది చేయగలడు, ఇది చేయగలడు అని చాలా విషయాలు చెప్పాను. ఇశ్రాయేలు పట్ల సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగించాడని బైబిల్ గ్రంథంలో మీకు చూపించిన నా ఉద్దేశం ఏంటో తెలుసా? దట్ ద సేమ్ గాడ్ కెన్ డూ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్ టు. నీ జీవితంలో కూడా అదే దేవుడు అదే అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించగలరు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును హెప్పరచండి. దేవుడు నీ జీవితంలో కూడా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం కోసం వేచి చూస్తున్నావా? లేకపోతే నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తున్నావా? ఒక బ్రేక్ త్రూ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? నీ ఉద్యోగం, మంచి ఉద్యోగాన్ని సాధించడం కోసం అయితే, లేకపోతే వివాహ వ్యవస్థలో ప్రవేశించాలని నీ ఆశ అయితే, మంచి చెప్పండి నీ జీవితంలో ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి విడుదల పొందాలని ఆశ అయితే, నీ అనారోగ్యాల నుంచి, నీ అపబాధల నుంచి, నీ రోగాల నుంచి, దురాత్మ శక్తి నుంచి విడిపించబడాలి, నీ బ్రోకెన్నెస్ నుంచి, విరిగిపోయినటువంటి హృదయం, ఎన్నో కలతలు, ఎన్నో ప్రాబ్లమ్స్ నీ జీవితం, దాని నుంచి విడుదల పొందాలని నువ్వు ఇష్టపడితే, ఈరోజు దేవుడికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గాడ్స్ గ్లోరీ. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే చూడలేవు అని అర్థం. కాబట్టి నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. సారేపతు విధవరాలు, కరువు ఉంది, కరువు ఉంచే దేవుడు అంటున్నాడు. అప్పటి వరకు ఏలియా ఎక్కడున్నాడు? కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. దేవుని సేవకుడికి చెప్పాడు దేవుడు, ఏలియా నువ్వు కెరీతు వాగులో ఉండి దాక్కో, నీకు ఆహారాన్ని పంపిస్తానన్నాడు. దేవుని సేవకులకు ఆహారం ఎలా వస్తుంది? లోకమంతా కరువు ఉంటే, సంఘ బిడ్డలందరూ కూడా వారే పేదరికంలో ఉంటే దేవుని సేవకుడు ఎలా ఉంచాడు? కానీ దేవుడు అన్నాడు, నిన్ను పోషించేవాడిని నేను, నిన్ను నా సేవకు పిలుచుకున్నాను కాబట్టి నిన్ను పోషించేవాడిని నేను, కాబట్టి నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, నీకు ఆహారం పంపిస్తాను అన్నాడు. కాకోలము ద్వారా ఆహారం వచ్చేసింది. కొన్ని నెలలు ఆ ప్రాంతంలో దేవాదేవుడు ఎలియాను పోషించాడు. ఇప్పుడు అంటున్నాడు, ఎలియా యూ హ్యావ్ టు గెట్ అప్, యూ జస్ట్ హ్యావ్ టు గెట్ అప్. చాలు, ఇక్కడ చాలు నీది. సారేపతు అనేటువంటి గ్రామానికి వెళ్ళు, అక్కడ నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళటం వల్ల నీకు ఫుడ్ దొరుకుతుంది, ఒక కుటుంబం కూడా కరువుతో బాధపడుతుంది, అక్కడ కూడా వాళ్ళకు కూడా ఫుడ్ దొరుకుతుంది, వెళ్ళు అన్నాడు. వెంటనే సారేపతు గ్రామానికి వచ్చాడు. అక్కడ ఒక సారేపతు విధవరాలు అక్కడ ఏమి ఎదుర్కొంటుందంటే పుల్లలు ఏరుకుంటుంది. అదే ఇంకా లాస్ట్ టైం పుల్లలు ఏరుకుని వాళ్ళ ఇంట్లో పిండితోనూ ఆ నూనెతో రొట్టెలు చేసుకుని చచ్చిపోదామని వచ్చాడు ఏలియా వచ్చాడు. అమ్మా బాగున్నారా, ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ఎవరిని? సారేపతు విధవరాలు. ప్రైజ్ ది లార్డ్ అయ్యారు, అస్సలు పరిస్థితి ఏం బాగాలేదండి, లోకం అంతా కరువు ఉందండి, నా ఇంట్లో కూడా చాలా కరువు ఉందండి అని చెప్తుంది. ఏం చేస్తున్నావు అమ్మా? పుల్లలు ఏరుకుంటున్నానండి. ఏంటి ఈ టైంలో పుల్లలు ఏరుకుంటున్నావు అంటే, నా ఇంట్లో కొంచెము పిండి, కొంచెము నూనె ఉంది, నా పిల్లోడు నాకు అదే ఉంది, అది చేసుకుంటే ఇంకా అయిపోద్ది, నా జీవితంలో ఇంకేమీ లేదు, నా ఇంట్లో ఏమీ లేదు, అది చేసుకుని చచ్చిపోదామని ప్రిపేర్ అయిపోతున్నామండి. అయితే ఇంటికి నాడు వస్తానన్నాడు. ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాడు. అయ్యగారికి ఒక చైర్ వేసింది సారేపతు విధవరాలు. లోపలికి వెళ్ళింది. అమ్మా ఒకసారి ఎలా రా అన్నాడు. ఆ రొట్టె ఉంది కదా, రొట్టె చేద్దాం అనుకుంటున్నావు కదా, మొదటి అప్పాన్ని తీసుకొచ్చి నాకు పెట్టే, నాకు చాలా ఆకలేస్తుందమ్మా, కెరీతు వాగు నుంచి వచ్చాను, ఎంతో దూరం నడుచుకుంటూ వస్తాను, చాలా ఆకలేస్తుంది, అది ఆ పిండితో రొట్టె చేసి తీసుకొచ్చి పెట్టే
లోపల నువ్వు నేనైతే ఏమనుకుంటా తెలుసా? దుర్మార్గుడు. చెప్పాను ఆల్రెడీ, నా కుమారుడికి నాకు ఇదే ఆఖరి ఫుడ్ అని, ఆఖరి మీల్ అని చెప్పాను. అయినా సరే స్వార్థపరుడి, పాస్టర్లు అందరూ అంతే నీవు నేను అనుకుంటాం. కానీ ఒక అద్భుతాన్ని చెప్తాను చూడండి. అక్కడ దేవుడు ఇద్దరిని పోషించడానికి ఇష్టపడుతున్నాడు, తన సేవకుల్ని, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని. ఆలోచన చేయండి. మంచి మిస్టరీ చెప్పమంటారా? నీ జీవితంలో ఆశీర్వాదానికి ఒక తొలి మెట్టు, తాళపు చెవి చెప్పమంటారా? వెన్ యూ లుక్ ఆఫ్టర్ ద పాస్టర్స్ వెల్ఫేర్. నువ్వు ఎప్పుడైతే దేవుని సేవకుల యొక్క ఆ యొక్క క్షేమాన్ని కోరుకుంటావో, వారు బాగుండాలి, వారు అభివృద్ధి చెందాలి అని నువ్వు కోరుకుంటావో, దేవుడు నీ అభివృద్ధిని ఆయన రెట్టింపు చేస్తాడు. ఆమెన్. నీ సేవకుడు దీవించబడాలి, నీ సేవకుడు ఆశీర్వదించబడాలి. అప్పుడే సేవకుడు ఆశీర్వదించబడితే సంఘాలు ఆశీర్వదించబడతాయి. దేవుని సేవకులు ఆశీర్వదించబడాలి, వారు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని మీరు కోరుకుంటే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఇది బైబిల్ చెప్పినటువంటి గొప్ప మిస్టరీ. ఇది సారేపతి విధవరాలు జీవితం అద్భుతం జరిగిపోయిందండి. తనకేమి ఇంక సంకోచించకుండా ఆ రొట్టెని చేసి దేవుని సేవకులకి పెడుతుంటే ఆయన మోమాటం లేకుండా పరపరాన వదిలేస్తున్నాడు దాన్ని. కానీ అద్భుతం చూడండి, వెంటనే ఆ యొక్క రొట్టెని తినగానే వంటగదిలోకి వెళ్ళి చెక్ చేసుకుంది. ఆ కరువు ఉన్నంత కాలము ఆ యొక్క తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె కరిగిపోలేదు. దట్స్ ద మిరకిల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు దేవునికి ఇవ్వటం నేర్చుకో. మొదట నా యొక్క జీవితం, నీ యొక్క సమయాన్ని, నీ యొక్క ధనాన్ని దేవునికి ఇవ్వి. అప్పుడు దేవునికి అద్భుతాలు చూస్తావు. ఇవ్వటంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవునికి ఇచ్చి శోధించడం ద్వారా నీ జీవితం అద్భుతాలు పొందుకుంది. ఈరోజు అవర్ గాడ్ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి సమస్యను ఆయన తీసివేయడానికి సమర్థుడు. నమ్మితే కనుక తలలో ఉంచి నీకోసం నేను ప్రార్థన చేస్తాను. 2 months back I was watching Anna's program at 12 o'clock. Anna, he was about to pray. సడన్గా ఎంత అభిషేకం వచ్చిందంటే ఐ వాజ్ టోటల్లీ వెట్ అనమాట. నేను వెంటనే ఆ నంబర్కి కాల్ చేయడానికి ట్రై చేశాను, ఛాన్సేపు ట్రై చేశాను కానీ కాల్ కలవలేదు. ఎంగేజ్ వచ్చింది ఛాన్సేపు. డైరెక్ట్లీ ఐ స్పోక్ టు హిమ్. ఫ్రమ్ దాట్ డే ఐఎమ్ సో బ్లెస్డ్ by his prayers and through his ministry, and daily I watch his program. One thing I can say that yes, Anna told that he is not looking the crowd, but his thirst of souls. దేవుడి సాక్ష్యాన్ని దీవించాడని నమ్ముచున్నాను. మళ్ళీ ఏంటంటే రీసెంట్గా ఐ వాజ్ సఫరింగ్ విత్ స్టమక్ ఏక్, and when I called Anna, he prayed for me. Instantly I got healed, and he prayed over my shops also. So everything is going fine now. I am so much blessed through this ministry. May God bless this testimony. Amen. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆశ్చర్యకరుడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ మధ్యన అద్భుత కార్యములు జరిగించునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో నాతో పాటు కలిసి ఏకీవించి ప్రార్థించు. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయినా సరే యేసయ్యకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎక్కడైతే నువ్వు రోగంతో సతమతం అవుతున్నావో ఆ ప్రాంతంలో నీ కుడి హస్తాన్ని పెట్టుకోలేనటువంటి ప్రాంతంలో అయితే నీ కుడి హస్తాన్ని నీ తల మీద ఉంచుకో. తద్వారా దేవుని అద్భుతాలు నువ్వు చూస్తావు. కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి నీకు వందనాలు ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను స్వస్థపరిచే యెహోవా నేను వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం స్థిరపరచండి. మీ మధ్యన అద్భుత కార్యములు జరిగించేదని మీరు వాగ్దానం చేశారు. నాయన, నీ వాగ్దానాలు బట్టి నీకు వందనాలు. వాటి యొక్క నెరవేర్పును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఇంకా రోగాలకి కానీ, వారి జీవితాల సమస్యలకు కానీ ఇంకా తావు లేకుండా మీరు చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మాకు విశ్వాసం ఉంటే మేము కార్యాలు చూస్తామని మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న వారి జీవితంలో ఎటువంటి రోగమైనా సరే మీరు స్వస్థపరిచేటువంటి దేవుడు ప్రభువా. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇప్పుడే మీరు విడుదలనివ్వండి ప్రభువా. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వారు ఇప్పుడే యేసు నామములో వారి యొక్క కణుతులు కరిగిపోనుగాక, క్యాన్సర్ గడ్డలు కరిగిపోనుగాక, అల్సర్లు ప్రభువా యేసు నామములో స్వస్థపరచబడునుగాక. ఆర్థరైటిస్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఆర్థరైటిస్ స్వస్థపరచబడునుగాక. ఎయిడ్స్
నుంచి విడుదల చేయండి నాయన. నరాల సంబంధిత వ్యాధుల నుంచి విడుదల చేయండి. ఫైల్స్ కంప్లైంట్ నుంచి మీరు విడుదల నిమ్మని వేడుకొంచున్నాను తండ్రి. ప్రభువా, అద్భుతాలు జరిగించే దేవా, ఎటువంటి రోగమైనా సరే మీరు స్వస్థపరచండి తండ్రి. ఈ ప్రాంతంలో అనేక మంది ఒంటరితనంతో, బ్రోకెన్నెస్తో ఉన్నటువంటి వారు, ప్రభువా, హృదయం పగిలినటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వారి జీవితంలో దైవిక ఆదరణతో వారు నింపండి. వివాహాల కోసం ఎదురు చేస్తున్నటువంటి వారి జీవితాల్లో జీవిత భాగస్వామిని అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. నాయన, సంతానం లేనటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వారి గర్భాలను ఇప్పుడే తెరవమని వేడుకొంచున్నాను తండ్రి. శారా జీవితంలో అద్భుతాలు జరిగించావు. మీ ప్రియుల జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, యు ఆర్ హీల్డ్ సో మెనీ పీపుల్ రైట్ నౌ ఇన్ యువర్ నేమ్. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ ఫర్ ఎవ్రీ మిరకల్ దట్ యు హావ్ ఆల్రెడీ డన్ ఇన్ అవర్ లైఫ్ జీసస్. మా జీవితాల్లో నీ యొక్క ప్రసన్నతను, నీ యొక్క శాంతిని మా యొక్క జీవితాల్లో ప్రసరించినందుకు నీకు వందనాలు ప్రభు. అనేక మందిని ఇప్పుడే స్వస్థపరిచినందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ ప్రభు, సకల మహిమ ఘనత ప్రభు నీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ మిత్రులారా, ఈ ప్రాంతంలో ఏకీవించిన మీరు ఏదైనా అద్భుతాన్ని మీరు పొందుకుంటే కనుక వెంటనే మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోనండి. మనందరం కలిపి దేవుని నామాన్ని మహింపరుద్దాం. డోంట్ ఫర్గెట్ టు కాల్ us అండ్ షేర్ యువర్ టెస్టిమనీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసే నిరీక్షణ అను ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుచున్న ఎడల ఒక ప్రోగ్రాంను స్పాన్సర్ చేసి ఈ పరిచర్యను ప్రోత్సహించగలరు. మా అకౌంట్ వివరాలు: అకౌంట్ నంబర్ 3215277334. అకౌంట్ హోల్డర్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాజమండ్రి. IFSC నంబర్ SBIN 0007954. మీ అమూల్యమైన కానుకలు మరియు ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా: బ్రదర్ పాల్ ఇమాన్యుల్, యేసే నిరీక్షణ, డోర్ నంబర్ 57-2-11A, PNT కాలనీ, రాజమండ్రి. పిన్ కోడ్ 533105. మా ఫోన్ నంబర్లు 8886000999 మరియు 8886227555. దేవుడు మిమ్మును దీవించునుగాక.